భయమున్న కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అంటే ఓ దిక్కు భయమున్నా సరే గాని ఇంకో దిక్కు చేయాల్సిన బట్టవాస్ పని చేసిర్రట. ఇగో గీ పోరన్ కథలు కూడా గట్లనే ఉన్నాయి. ఒక దిక్కు వద్దయ్యా వద్దయ్యా అని లబోదిబో మొత్తుకుంటేనే ఎగురుతూనే ఉన్నాడు. అమ్మో వినేశాలు మామూలుగా లేవు కదా, చూడురు మీరే. ఆ కమల్ హాసన్ ఏమన్నా యాక్టింగా, భయము కోపము ఆనందం ఆశ్చర్యం అన్ని కలిపి ఒక్కపారే నవరసాలు వండిస్తుండగా మనోడు. చిన్నోనికి ఆస్కార్ ఇచ్చినా తక్కువనే. లేకుంటే చూడుర్రి వీళ్ళంతా పులేశం వేసుకొని దగ్గరకు వస్తే మొదలు భయపడ్డాడు. కింద కాళ్ళు వణుకుతున్నా కూడా చేతులు ఊపుకుంటా దుంకుతుండు. ఇక ఇట్లయితే కాదని గుంజుకోపోయిరు. ఓ దిక్కు వద్దుడాడి వద్దుడాడి అనుకుంటే దుంకులాడుతుండు. ఈ నాట సల్లగుండా భయానికి భయము ఆటకు ఆట అన్ని కవర్ చేస్తుండగా ఇది చూసి ఒరేయ్ ఆడు భయపడుతుండ్రా ఇడిసేయురి. రేసు గుర్రంలో శృతి హాసన్ లెక్క బయటకు దుంకులాడుతున్నా లోపట అలా ఏషన్ చూసి గజగా జొనుకుతుండు. బుగులు జరం చుట్టుకోగల పిల్లగానికి ఇడువురి అనుకుంటా నవ్వుకుంటుర్రు కామెంట్లల్లి చూసిన జనాలు. ఈ కాలం పోరలు ఏం చిత్రాంగులు తయారైతుర్రమ్మా, అన్ని కడుపుల్నే నేర్చుకొని పుడుతున్నట్టుర్రు అని పెద్ద మనుషులు అరుగు బయట కూర్చొని నవ్వుకుంటుర్రిగా. పాపంలా మన్నువాడా, బయటకెళ్తే పాపం ఉంది కదా. అరే మనిషి ఒక్కలు కనబడితే చాలు ఎక్కడోడో ఏడికెళ్ళి వస్తుండో తెలియదు. ఏ దొరికితే అది ఎత్తుకొని ఉడాయిస్తురు. ఈ దొంగతనం అయితే మరీ అధ్వానం ఉంది. ఎత్తు పొడుగు ఎద్దు లెక్క మంచిగానే ఉండు, మళ్ళా ఇంకి కష్టం చేసుకొని బతికితే రోగమా. ఓ అక్కలు చెల్లెళ్ళు జర బయటకెళ్తప్పుడు పైలంగుండురమ్మా. పోతే ఇద్దరు ముగ్గురు కలిసిపోరి గాని ఒక్కలు మటుకు ఏడికెళ్ళకుర్రి. అద్దుమరాత్రైనా మిట్ట మధ్యాహ్నం అయినా ఇంటే మంచిది. లేకుంటే గీ అక్కకొచ్చిన పరిస్థితే వస్తదిగా. ఇగో ఈమె ఏదో పని మీద బయటకెళ్ళింది. అటు పొడత బండి వస్తుందని అరిగెక్కి ఆ బండోనికి జనంతా సందిచ్చింది. మళ్ళా పోయేటోడు సక్క ఓక నడుమిట్లని బండి ఆపి ఎట్లా దౌర్జన్యం చేస్తుండో చూస్తుర్రా. మెడలకెళ్ళి రాకున్నా సరే బలవంతంగా అందిన కాడికి గుంజుకొని ఆడికెళ్ళి పారారైండు. బాపట్ల జిల్లా రామకృష్ణపురంలో అయింది ఇదంతా. అమ్మో అమ్మో వీని చేతులకు జట్టలు ఉట్టా వీని వెట్టి రాను ఎవరన్నా రారిరో రారిరో అని లబోదిబ్బో మొత్తుకుంటే ఆ బట్టెవాజుగాడు వెళ్ళిపోయినాక ఆడున్న చుట్టు పొడతోళ్ళొచ్చి ఏమైందమ్మా ఏమైంది అని పరామర్శించారు. ఆడున్న సీసీ కెమెరాలు చూసి పోలీసోళ్ళు దోలాడే పనుల పడ్డారు. మళ్ళీ ఆడు దొరికి పట్టు పట్టేది ఎన్నట్టుకో. ఇక ఎందుకైనా మంచిది గిసొంటి రోజు కోటి గల్లి కోట అయితేనే ఉన్నాయి కదా, జర పైలంగా ఉండుర్రి.